నమస్తే, కిరణ్ టీవీ హెల్త్ కి స్వాగతం. నేను దిలీప్ చావడి. ఈరోజు మన స్టూడియోలో మనతో ఉన్నారు ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్ డాక్టర్ అను గారు. డాక్టర్ గారు నమస్తే. నమస్తే అండి. ఇప్పుడు కమింగ్ టు మనం ఇప్పుడు ఐఈఎఫ్ ఫర్టిలిటీ గురించి మాట్లాడుకున్నాం. ఈ మధ్యకాలంలో చాలా మంది పెళ్ళిళ్ళు అవ్వట్లేదు. పోనీ అయిన వాళ్ళకేమో పిల్లలు కలగట్లేదు, పోనీ కలిగిన వాళ్ళకేమో సరిగ్గా ఉండట్లేదు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. అసలు చాలా మంది ఏంటంటే ఆడవాళ్ళ మీద వేస్తారు, ఆడవాళ్ళ మీదే తప్పు ఉందని. కానీ ఇక్కడ వచ్చేటప్పటికల్లే అసలు ఆ ప్రాబ్లమ్స్ అన్ని ఎందుకు వస్తాయి అంటారు? అసలు కారణం ఎవరు? అసలు కారణం ఇతరులు ఎవరంటే ఎవరని చెప్తారు? యాక్చువల్లీ మనము ఫర్టిలిటీ ఇష్యూస్కి వస్తే ఫీమేల్లో ఉంటుంది, మేల్లో ఉంటుంది, లైక్ ఆడవారిలో ఉంటుంది, మగవారిలో ఉంటుంది. మనకి ఓల్డెన్ డేస్లో లాగా మనకు అప్పట్లో ఏంటి, మన పెద్దవాళ్ళని చూసుకుంటే 16-18 ఇయర్స్కి ఆల్మోస్ట్ పెళ్ళైపోయి ఒక పిల్లోడు పుట్టేశారు. అప్పుడేంటి వాళ్ళ ఎగ్ క్వాలిటీ కరెక్ట్గా ఉంటుంది అండ్ ఆ మెయిన్ స్పామ్ కూడా మంచి హెల్దీగా ఉంటుంది. విత్ ఇన్ మ్యారేజ్ అయిన 1 ఇయర్కే ఒక కిడ్ని వాళ్ళు తీసుకునేవాళ్ళు, ఒక కిడ్ పుట్టేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏంటి, పెళ్ళిళ్ళే 30-35 ఇయర్స్కి చేసుకుంటున్నారు. ఈ 35 ఇయర్స్ తర్వాత కూడా వీళ్ళ మ్యారేజ్ లైఫ్ని వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారా అంటే లేదు. ఇద్దరు జాబ్కి వెళ్ళాలి, అక్కడ మస్తు స్ట్రెస్ ఉంటుంది వీళ్ళకి. సరే, ఆ స్ట్రెస్ వల్ల ఇంట్లో మంచిగా కుక్ చేసుకునే ఛాన్స్ ఉందా అంటే అది కూడా లేదు, బయట ఆర్డర్ పెట్టుకోవాలి. సో ఆ బయట ఏంటి, వీళ్ళు అజినోమోటో సాల్ట్ యాడ్ చేయడం, ఫుడ్ కలర్ యాడ్ చేయడం, ప్రాసెస్డ్ ఆయిల్స్ యాడ్ చేయడం, ప్రాసెస్డ్ మీట్ యాడ్ చేయడం, ప్రాపర్ క్లీనింగ్ లేని వెజిటేబుల్స్ లాంటివి వేయడం, అందులో వాడే వాటర్ కూడా పొల్యూటెడ్ వాటర్ వాడడం, ఇలాంటివి కొన్ని చోట్ల ఉన్నాయి, అన్ని చోట్ల కాదు. సో ఆల్రెడీ స్ట్రెస్ ఉంది, మీ ఏజ్ పెరిగిపోయింది, మళ్ళీ బయటికి వెళ్ళి ఈ చెత్త అంతా తెచ్చుకొని తింటున్నారు. అప్పుడు మన బాడీలో హార్మోన్స్ ఏమవుతాయి, వాటి పని అవి సరిగ్గా చేయలేవు. పెరిగితే ఓవర్ అన్న అయిపోతే, లేదు అంటే పూర్తిగా తగ్గి అన్న పోతాయి, బ్యాలెన్స్డ్ అయితే ఉండవు. సో దీనివల్ల ఈ ఇంపాక్ట్ అనేది ఫర్టిలిటీ పైన ఉంటుంది. మనము ఎక్కువగా చూసుకుంటే అమ్మాయిల్లో ఉంది, బట్ మెన్లో ఇంకా ఎక్కువైపోతుంది. ఎందుకు అంటే మనము ఒక ఏజ్ ఫ్యాక్టరే కాదు, చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. మగవాళ్ళు అంటే ప్రతి ఒక్కళ్ళు పాపం ఈ మగవాళ్ళ మీద పడిపోతూ ఉంటారు సందు దొరికితే, ఏ చిన్న ఇష్యూ వచ్చినా కూడా. కొంతమంది మగవాళ్ళకి ఆడవాళ్ళకన్నా ఇంకా ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయండి సొసైటీలో. మనం చూసుకుంటే ఒక ఏజ్ వచ్చిన దగ్గర నుంచి ఏ జాబ్ చేస్తున్నావు అంటారు వాళ్ళు ఊరు వెళ్తే, అరే నీకు ఎంత ప్యాకేజ్ అని అడుగుతారు, ఫలానా ఎల్ఐకి ఇంత ప్యాకేజ్ వాళ్ళ అబ్బాయికి, మరి నీకేంది ఇంత తక్కువ అనేది ఈ కంపారిజన్ వేరియేషన్ ఉండేది. ఈ ఓవర్ కంపారిజను ఎక్కువగా, ఎలా గుచ్చి వాళ్ళని అడుగుతూ ఉండడం, ఇలాంటి కొంచెం ఇబ్బందులు కొన్ని. సో వాళ్ళతో ఈక్వల్గా సంపాదించాలి, వాళ్ళతో ఈక్వల్గా ప్రాపర్టీస్ మనం పెట్టుకోవాలి, ఇది ఒకటి ఉంటుంది. ఇదంతా అయిపోయి అతను సెటిల్ అయ్యి ఏదో ఊర్లో ఒక ఎకరమో 1/2 ఎకరమో పొలం కొన్న తర్వాత పెళ్ళికి చూస్తారు. పెళ్ళికి చూస్తే మీకు ఇల్లుందా సిటీలో అంటారు. మళ్ళీ ఒక 3-4 ఇయర్స్ కష్టపడి మళ్ళీ హార్డ్ వర్క్ చేసి కొంత అమౌంట్ని సేవ్ చేసుకొని కొంత ఈఎంఐ పెట్టుకొని మళ్ళీ సిటీలో ఒక హౌస్ కొనాలి. దాని ఈఎంఐలో ఒకటి ఉంటుంది, పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీస్ కొన్ని ఉంటాయి, అతని టెన్షన్ అతనికి ఉంటాయి. సో మస్తు టెన్షన్ ఉంటాయి. ఈ టెన్షన్స్ అన్నీ ఇవన్నీ ఇతనికి రావాలి, ఇవన్నీ లైక్ ఈ లైఫ్, ఈ ప్రాపర్టీస్ పరంగా తను స్టాండర్డ్గా ఉండాలి అంటే తను చేసే జాబ్లో ఖచ్చితంగా స్ట్రెస్ ఉంటుంది. సో అక్కడ తను 24 hours హార్డ్ వర్క్ చేస్తేనే ఇవన్నీ కూడా తనకి ఉంటాయి. సో ఆ స్ట్రెస్లో ఏంటి అంటే ఫ్యామిలీని అండ్ ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ని అన్నిటిని బ్యాలెన్స్ చేసుకోవడం, ఇది ఒక కాంప్లికేటెడ్ ఇష్యూ అవుతుంది మెన్కి. దీన్ని ఎవరు కూడా చూసుకోవడం లేదు. సో ఇవన్నీ అయ్యేసరికి ఆల్మోస్ట్ తనకి 30-35 ఇయర్స్ వస్తాయి. సో ఈ 35 ఇయర్స్ వచ్చాయి అంటే ఆటోమేటిక్గా మెన్లో స్పర్మ్ కౌంట్ అండ్ స్పర్మ్ క్వాలిటీ తగ్గిపోతుంది. ఈ టైంలో ఏంటి, పెళ్లి చేసుకున్న తర్వాత వెంటనే పిల్లలు కావాలి అంటే అదొక స్ట్రెస్ అవుతుంది. ఆ స్ట్రెస్కి అంటే వీళ్ళు బయట అనేది ఒకటి, ఫ్యామిలీలో తెలియకుండా ఆ 4 గోళ్ల మధ్య తను పడే టార్చర్ ఇంకా చాలా ఊహించలేని విధంగా ఉంటుంది. మా దగ్గరికి కౌన్సిలింగ్స్ వస్తారు కదా, వాళ్ళ పెయిన్ చూస్తుంటే చాలా బాధ వేస్తుంది అసలు. అరే వీళ్ళు పిల్లల కోసమే పెళ్లి చేసుకున్నారా, ఆస్తి కోసమే చేసుకున్నారా అని అనిపిస్తుంది కొన్ని సెషన్స్లో మాకు. సో సరే, ధైర్యం చేసి ఏమన్నా ట్రీట్మెంట్కి వెళ్దాము, మెడిసిన్ తీసుకుందాము, కొంచెం కంట్రోల్ చేసుకుందాం స్ట్రెస్ని వాటిని అని అంటే దానికి కూడా వాళ్ళకి సపోర్ట్ ఉండదు ఫ్యామిలీలో.
నువ్వు మంచిగా తింటున్నావు పోతున్నావు నీకెందుకు ఉంటుంది మళ్ళీ ఆ మందులకి ఎందుకు అని చెప్పి కొంతమంది ఫ్యామిలీస్ లో కొంచెం అవును, అడ్డుకట్టేస్తారు. వెంటనే ఫైట్ చేయడం, అవును. వీళ్ళు ఇంకా గొడవలు పెట్టుకోవడం అలా జరుగుతుంది. అవును. అమ్మాయిల్లో కూడా ఉంటది ఈ ప్రాబ్లం. ఉమ్. అమ్మాయిల్లో పీసీఓస్ ఉండడం. అమ్మాయిలు ఇంతకు ముందు చూస్తే చాలా స్లిమ్ గా ఉండేవాళ్ళు. స్లిమ్ గా ఉండేవారు అన్న. ఇప్పుడు అందరూ కొంచెం వెయిట్ గెయిన్ Weight gain అవుతున్నారు. ప్రతి ఒక్కళ్ళకి థైరాయిడ్, ఏదో పీసీఓఎస్, ఒక ప్రాబ్లం. ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఏదో ఒక ఇష్యూ ఉంటుంది. సో లేదు అంటే ఇవేమీ లేకపోయినా ఎగ్ క్వాలిటీ తక్కువగా ఉండడం. సో ఎగ్ క్వాలిటీ సరిగ్గా లేకపోయినా కూడా ఎగ్ క్వాలిటీ సరిగ్గా లేకుండా మెన్ స్పామ్ హెల్తీ స్పామ్ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్స్ తక్కువ ఉంటుంది. యాక్చువల్లీ చాలా మంది నెగిటివ్గా అనుకుంటారు కానీ మన లైఫ్ స్టైల్ని బట్టే మనకి ఏ జబ్బు అయినా ఏ ఇష్యూ అయినా ఉంటుంది. ఈ ఐయుఐ ఐవీఎఫ్ అనేది ఇప్పుడున్న జనరేషన్కి అదొక వరం అని చెప్పుకోవాలి. వరం అంటారా? నిజమే అది. కాకపోతే డబ్బులు ఎక్కువైతాయనని చాలా మంది అనుకుంటారు కానీ మరి మీకు ఏజ్ పెరిగిపోయింది, మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి బోత్ సైడ్, బట్ ఫ్యామిలీ ఏదో ఒక కిడ్ కావాలని చెప్పి అడుగుతున్నారు. సో అలాంటప్పుడు ఇంకా ఐయుఐ ఆర్ ఐవీఎఫ్ ఈస్ ద బెస్ట్ చాయిస్. కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్స్. సో దాంట్లో ఏంటి మీ బాడీలో స్పామ్ని వాళ్ళు మంచిగా ఇంక్రీజ్ చేస్తారు. అండ్ ఉమెన్కి ఎగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎగ్ క్వాలిటీని ఇంప్రూవ్ చేస్తూ ఉంటారు. సో దాంతో వాళ్ళు ఏం చేస్తారు, రెండింటిని వచ్చేసి ఫర్టిలైజ్ చేస్తారు ల్యాబ్లో. ఆఫ్టర్ 3 or 5 daysకి ట్రాన్స్ఫర్ పెడతారు యూట్రస్లో. సో న్యాచురల్గా వీళ్ళకి న్యాచురల్గా లోపల జరిగే ప్రాసెస్ని వాళ్ళు ల్యాబ్లో చేస్తున్నారు. అది కూడా హెల్తీ బేబీనే ఉంటుంది మంచిగా. సో అది రావడం ఒక అందుకు మంచిదే. అంత దూరం వెళ్లకుండా అన్ని డబ్బులు పెట్టుకోకుండా ఉండాలి అంటే ఫస్ట్ మీ బాడీని మీ మైండ్ని మీరు కంట్రోల్గా పెట్టుకోవడం అలవాటు పెట్టుకోవాలి. అంటే ఇది ఆయుర్వేదిక్ లో బెస్ట్ మెడిసిన్ ఉందంటారా దీనికి కూడా? యా ఉంది. మనం ఆయుర్వేదిక్ లో అసలు ఫస్ట్ ప్రాబ్లం ఎవరిది అని ఇద్దరికి మనం కూర్చొని కౌన్సిలింగ్ ఇచ్చి ఆ తర్వాత కొన్ని టెస్టులు చేపిస్తాము. తనకి స్పామ్ కౌంట్ ఎలా ఉందని స్పామ్ అనాలసిస్ చేపిస్తాము. సేమ్ ఉమెన్కి కూడా స్కాన్ చేపిచ్చేసి తనకి ఏమన్నా పీరియడ్స్ ఇర్రెగ్యులర్ పీరియడ్ ఉందా, థైరాయిడ్ ఉన్నాయా, అవి కంట్రోల్గా ఉన్నాయా లేదంటే సివియర్ ఉందా అవన్నీ చూసి సో ఇద్దరికి ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తాము. కొన్ని డైట్ పెడతాము. అప్పుడు వాళ్ళు కన్సీవ్ అయ్యే ఛాన్స్ చాలా వరకు ఉంటుంది. బట్ ఇంకా కొంతమందికి సివియర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అటువంటి వాళ్ళకి ఏంటి అంటే కొంతమంది గైనిక్ డాక్టర్స్ రిఫర్ చేస్తారు. అంటే మనం చేయగలిగిన వరకు చేస్తాము. కొంతమందికి ట్యూబ్స్ బ్లాక్ అయి ఉంటాయి. సో ట్యూబ్స్ బ్లాక్ అయినప్పుడు మనము ఆ బ్లాక్స్ని మనము క్లియర్ చేయలేము. సో వాళ్ళు ఏం చేయాలి, ఆల్రెడీ ఆ ట్యూబ్స్ బ్లాక్ అయి ఉన్నాయి కదా అక్కడికి వెళ్ళి వాళ్ళు దానికి ఇంకా బ్లాక్ అయినవి మళ్ళీ క్లీన్ అవ్వలేవు, అవి ఓపెన్ అవ్వలేవు, కొన్ని అవుతాయి. సో అలా ఓపెన్ అవ్వలేని ఛాన్స్ ఉన్నప్పుడు ఇంకా ఐయుఐ ఐవీఎఫ్కి వెళ్ళమని చెప్తాము.